Hello everyone, welcome to Calm Minds YouTube channel. మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 19 పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ చూడకపోతే నేను పైన ఐ బటన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసి ఈ వీడియోకి రండి. సో దట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మన పార్ట్ 20 అయిన యూనియన్స్ అండ్ ఇనమ్స్ని స్టార్ట్ చేద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే క్రోమ్లో ఆన్లైన్ జిడిబి కంపైలర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే లింక్ మీద ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇలా మనకు ఓపెన్ అవుతుంది మన ఆన్లైన్ జిడిబి కంపైలర్. ఇప్పుడు మనం యూనియన్స్ అనే టాపిక్ని చూడబోతున్నాం కదా. అంతకన్నా ముందు మన లాస్ట్ పార్ట్లో స్ట్రక్చర్స్ని డిస్కస్ చేసాం, అవునా? ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసి వీడియోకి రండి. ఎందుకంటే స్ట్రక్చర్స్ యూనియన్స్ సేమ్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ స్ట్రక్చర్స్ ఆ వీడియో ఎందుకు చూడమంటున్నానంటే ప్రెజెంట్ మనం యూస్ చేసేది స్ట్రక్చర్స్, యూనియన్స్ అనేవి ఫస్ట్ వచ్చినాయి. యూనియన్స్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఓవర్కమ్ చేయడానికి మనం స్ట్రక్చర్స్ అనే టాపిక్ని ఇన్వెంట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు యూనియన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి దాన్ని ఎలా డిక్లేర్ చేయాలి యూనియన్ అనేది. మనం యూనియన్ని ఎందుకు యూస్ చేస్తామంటే, యూనియన్ అంటే ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ అనే ఎందుకు యూస్ చేస్తాము, మోర్ దెన్ వన్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి స్ట్రక్చర్ని యూస్ చేస్తాం, అవునా? యూనియన్ కూడా అంతే. మోర్ దెన్ వన్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ని, అంటే ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, ఇవన్నీ ఒక్కటే వేరియబుల్లో నేను స్టోర్ చేయాలనుకోండి, అరే యూస్ చేస్తే మనం ఏం చేయగలం, ఓన్లీ సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేయగలం ఒక వేరియబుల్లో. నేనేమంటున్నాను, డిఫరెంట్ డేటా టైప్స్, ఒక ఇంటిజర్ వాల్యూ, ఒక ఫ్లోట్ వాల్యూ, ఒక డబుల్ వాల్యూ, ఒక క్యారెక్టర్ వాల్యూ, ఇవన్నీ ఒక్కటే వేరియబుల్లో నేను స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం కదా. సేమ్ అదే యూనియన్ కూడా అందుకే యూస్ చేస్తాం. మరి యూనియన్ ఉన్నప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ని ఎందుకు ఇన్వెంట్ చేశారు? దీనికి ఆన్సర్ ముందు ముందు మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని ఎలా డిక్లేర్ చేయాలో చెప్తాను. మనకి స్ట్రక్చర్లో కీవర్డ్ ఏంటి? మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే చెప్పగలరు. వాట్ ఈస్ ద కీవర్డ్ వీఆర్ యూజింగ్ ఫర్ ద స్ట్రక్చర్స్? స్ట్రక్ట్, రైట్? STRUCT, స్ట్రక్ట్ అని మనం యూజ్ చేస్తాం కదా. ఇక్కడ యూనియన్లో మనం ఏం చేస్తామంటే మన కీవర్డ్ వచ్చేసి యూనియన్. ఇది ఒక డిఫరెన్స్ వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. యూనియన్ అని రాస్తాం ఇక్కడ మనం కీవర్డ్ అనేది. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఒక వేరే ఒకటి ఇస్తాము. నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక ఇంటిజర్ వాల్యూ, ఒక ఫ్లోట్ వాల్యూ, ఒక క్యారెక్టర్ వాల్యూ, అంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి STD అని తీసుకుంటాను. ఓకే, మనం ఇక్కడ ఏంటిది, ఇది డేటా టైప్. ఓకే, యూనియన్ STD అనేది మొత్తాన్ని డేటా టైప్ అంటాము. ఇప్పుడు దీని లోపల నేను ఇస్తాను ఇంట్ మార్క్స్ ఇస్తాను, ఫ్లోట్ పర్సంటేజ్ అని ఇస్తాను, అండ్ క్యార్ ఏ, ఓకేనా, క్యార్ గ్రేడ్ అని ఇస్తాను. ఇప్పుడు ఏంటిది, 3 డిఫరెంట్ డేటా టైప్స్, అవునా? దీని అంతటిని నేను ఒకటే దాంట్లో స్టోర్ చేయగలుగుతున్నా. అదే యూనియన్ అండ్ స్ట్రక్చర్స్ యొక్క స్పెషాలిటీ అనమాట. అందుకే మనం ఇవి యూజ్ చేస్తుంటాము. మోస్ట్లీ స్ట్రక్చరే యూజ్ చేస్తాము, బట్ యూనియన్ కూడా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడే మనం డిక్లేర్ చేయకూడదు, అంటే ఇలాగా మనం డిక్లేర్ చేయకూడదు. ఓకే, నాకు ఒక విషయం చెప్పండి. ఇంట్ A = 10 అని రాశాను అనుకోండి. ఇక్కడ ఇంట్ అనేది ఏంటిది, డేటా టైప్, అవునా? ఇక్కడ ఏ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇంట్ అనేది డేటా టైప్ కదా, అంటే ఇక్కడ నేను ఇదంతటిని డేటా టైప్ అంటాము. ఓకే, ఈ డేటా టైప్ని నేను ఇచ్చేసాను. ఈ డేటా టైప్ ఇచ్చి నేను వాల్యూస్ ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో అవి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ని ఇవ్వాలి, అవునా? కరెక్టేనా? ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని ఇస్తాను. వేరియబుల్ని ఎలా ఇవ్వాలంటే జస్ట్ మన డేటా టైప్ రాయండి, యూనియన్ STD, ఇదే కదా మన డేటా టైప్. మనం ఏదైతే వేరియబుల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఇక్కడ రాస్తాము.
ఇంతే. ఇలా ఇస్తే మనకు వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. అసలు వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ? వేరియబుల్‌లోనే కదా ఇవన్నీ స్టోర్ అవుతాయి. ఇప్పటి వరకు ఇవి ఎక్కడ స్టోర్ అవ్వలేదు. జస్ట్ మనం ఇచ్చాం అంతే. ఇది ఒక దగ్గర స్టోర్ అవ్వాలి ఇవన్నీ అంటే మనం ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ కోసం ఇలా మనం డిక్లేర్ చేస్తాము. ఆర్ ఎల్స్ మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఎండింగ్‌లో ఇక్కడ ఎక్స్ అని ఇస్తే వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈజీ. కాకపోతే నేనిప్పుడు నార్మల్‌గానే ఇస్తాను. ఎలాగా? మన డేటా టైప్ నేమ్ ఇవ్వండి. యూనియన్ ఎస్టీడీ. మన వేరియబుల్ నేమ్ ఏంటి? ఎక్స్. సో, ఇలా మనం ఇస్తామన్నమాట. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరా? ఫస్ట్ ఏం చేసాం? యూనియన్ అనే ఒక డేటా టైప్. యూనియన్ అనేది ఒక డేటా టైప్. స్ట్రక్చర్ అనేది కూడా ఒక డేటా టైప్. ఓకేనా? ఇదంతటిని డేటా టైప్ అంటాము. ఈ డేటా టైప్ యూజ్ చేసి మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్‌ని కూడా ఒక్కటే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేశాను నేను మార్క్స్, ఫ్లోట్, ఒక క్యార్ వాల్యూ స్టోర్ చేసి పెట్టాను. ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఒక వేరియబుల్‌లో. కాబట్టి నేను ఒక వేరియబుల్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి వాల్యూస్‌ని పాస్ చేద్దాం. వాల్యూస్‌ని ఎలా ఇస్తామంటే జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అనేది ఎక్కడ స్టోర్ అయింది? ఎక్స్ అనేది ఏంటిది? ఒక వేరియబుల్. ఈ వేరియబుల్‌లో ఏమేమి స్టోర్ అయినాయి? ఇంట్ మార్క్స్, పర్సెంటేజ్, గ్రేడ్. అవునా? ఇవన్నీ ఈ వేరియబుల్‌లో స్టోర్ అయ్యాయి. క్లియరా? ఎక్స్ అనే వేరియబుల్‌లో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టాం. ఇవే స్టోర్ అయ్యాయని ఎలా తెలుసు మనకి? మనం ఇచ్చిందేంటి? యూనియన్ ఎస్టీడీ. యూనియన్ ఎస్టీడీ ఎక్కడుంది? ఇక్కడుంది. కాబట్టి యూనియన్ ఎస్టీడీ ఇక్కడుంది కాబట్టి దీంట్లో ఉన్నవన్నీ ఈ ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయినాయి. ఇక్కడి వరకు క్లియరా? ఫస్ట్ ఒక డేటా టైప్ యూనియన్ అనే డేటా టైప్ యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసాము? డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్‌ని కూడా మనం ఒకటే దాంట్లో స్టోర్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి యూనియన్ అనేది యూజ్ చేసాము. అన్నీ స్టోర్ చేసాము. ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాము. దాంట్లో ఇవన్నీ స్టోర్ అయినాయి. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మార్క్స్ ఎన్నొచ్చినాయి? పర్సెంటేజ్ ఎంత వచ్చింది? గ్రేడ్ ఎంత వచ్చింది? ఇవన్నీ నేను పాస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా చేస్తామంటే ఎక్స్ అని పెట్టి అంటే మన వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ ఇవ్వండి. దేంట్లో స్టోర్ చేయాలి? మనం మార్క్స్ ఇవ్వాలనుకున్నాము అనుకోండి. ఎక్స్ డాట్ మార్క్స్ ఈక్వల్స్ టు 10 మార్క్స్. ఇలా మనం వేరియబుల్స్ అనేవి పాస్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ యూనియన్ ఎస్టీడీ రాయొద్దు. యూనియన్ ఎస్టీడీ అంటే ఏంటి? యూనియన్ ఎస్టీడీలో ఇవి స్టోర్ అవ్వలేదు. అదొక డేటా టైప్ మాత్రమే. ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయినాయి. ఆ వేరియబుల్‌లో స్టోర్ అయినాయి కాబట్టి అక్కడి నుంచే కదా మనం తెచ్చుకోగలుగుతున్నాము. షాప్‌లో వస్తువులు ఉంటేనే కదా మనం కొనుక్కోగలము. సో, ఏ షాప్ ఏంటిది? ఎక్స్ అనే షాప్‌లో ఇవన్నీ ఉన్నాయి. యూనియన్ ఎస్టీడీ అనేది షాప్ నేమ్ మాత్రమే. ఓకేనా? ఇక్కడ నేను నెక్స్ట్ నా పర్సెంటేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్స్ డాట్ పర్సెంటేజ్ అని ఇచ్చి ఈక్వల్స్ టు 95.3 అని ఇస్తాను. ఓకే. ఇప్పుడు నేను గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్స్ డాట్ గ్రేడ్. యాక్చువల్‌గా స్ట్రక్చర్స్ చూసుంటే ఈజీగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు. ఎందుకంటే సేమ్ ఉంటుంది స్ట్రక్చర్స్ యూనియన్స్. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు నేను ఇలా ఇచ్చేసాను. మన వాల్యూస్‌ని ఇలా పాస్ చేస్తాము. మన వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ ఇచ్చి మనం దేంట్లో అయితే పాస్ చేయాలనుకుంటున్నామో వాల్యూ అనేది దాని నేమ్ ఇస్తాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడి వరకు ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే దీన్ని ప్రింట్ చేయాలంటున్నాను. ఓకే. ప్రింట్ చేయాలి. నార్మల్‌గా ఏం రాస్తాం ప్రింట్ చేయాలంటే? ప్రింట్ఎఫ్ అనేది రాస్తాము. ప్రింట్ఎఫ్ ఇక్కడ నేను మార్క్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా రాస్తాము? పర్సెంటేజ్ డి కామా మనం దేన్ని మార్క్స్‌ని కదా! మార్క్స్ అనేది దేంట్లో స్టోర్ అయినాయి? దీంట్లో స్టోర్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ డాట్ మార్క్స్. ఓకేనా? ఇలా మనం రాస్తాము. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యుంటే ఇప్పుడు నేను చెప్పేది చాలా నీట్‌గా అర్థమవుతుంది. ఎందుకు ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే ఈ ప్రింట్ఎఫ్ గురించి మీకు తెలీదనుకోండి. ఈ పర్సెంటేజ్ డి ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి ఐడియా లేదనుకోండి. ఇప్పుడు కొంచెం మీకు టఫ్ అనిపిస్తుంది. కానీ ఒకవేళ ముందు వీడియోస్ చూసుంటే అదన్నీ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. మీకు ఇప్పుడు చెప్పేదనేది నీట్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పర్సెంటేజ్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. పర్సెంటేజ్ అనేది ఏం వాల్యూ? ఫ్లోట్ వాల్యూ. మనం చెప్పాం కదా ఆల్రెడీ ఫ్లోట్ వాల్యూ అని చెప్పి. ఎక్కడ చెప్పాము? ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అని మనం ఇచ్చేసాము ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్
ఎఫ్ ఎక్స్ డాట్ పర్సంటేజ్. ఇప్పుడు ఇంకొక వాల్యూ ప్రింట్ఎఫ్. ఏం రాయాలి ఇప్పుడు నేను ఇక్కడ పర్సంటేజ్? వెరీ గుడ్, సి రాయాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ డాట్ గ్రేడ్. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మీకు యూనియన్కి స్ట్రక్చర్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనం కామా ఇవ్వలేదు, ఇద్దాం. ఇంకేమన్నా ఉందా ఎర్రర్? ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. వెయిట్, నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. స్లాష్ అని ఇస్తే అంటే ఏంటి? నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఓకే, మన అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటిది? మార్క్స్. మన మార్క్స్ ఎంత మనం ఇచ్చింది? 10 మార్క్స్. మన ప్రింట్ అయింది ఎంత? సంథింగ్ 111 సంథింగ్ అంట. అండ్ నెక్స్ట్ ఏంటిది? పర్సంటేజ్ 95.3. ప్రింట్ అయింది ఏంటి? 95.299568 అంట. నెక్స్ట్ ఏంటిది? గ్రేడ్. గ్రేడ్ అంటే ఏంటి? ఏ. మనకి ప్రింట్ అయింది ఏ. మనకి ఇక్కడ గ్రేడ్ తప్ప మార్క్స్ పర్సంటేజ్ రెండు తప్పే వచ్చినాయి, అవునా? బాగా గమనించండి, మనకి మార్క్స్ కరెక్ట్గా రాలేదు, పర్సంటేజ్ కరెక్ట్గా రాలేదు. మనకి ఓన్లీ వచ్చింది ఏంటి? గ్రేడ్. అదే మనకి స్ట్రక్చర్లో అయితే 3 వస్తాయి కదా. అదే నేను ఇక్కడ స్ట్రక్చర్ అని ఇస్తాను. స్ట్రక్చర్, మన స్ట్రక్చర్ కీవర్డ్ ఏంటి? స్ట్రక్ట్. చూడండి, జస్ట్ స్ట్రక్ట్ అని మనం మారిస్తే స్ట్రక్చర్ అయిపోతుంది. అందుకే నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, మన వాల్యూ ఎంత? 10. నెక్స్ట్ వాల్యూ 95.3 కరెక్టే. ఏ గ్రేడ్ అనేది ఏ కరెక్టే. స్ట్రక్చర్కి మాత్రం అన్నీ సేమ్ కరెక్ట్ వాల్యూస్ వచ్చినాయి, కానీ యూనియన్లో మాత్రం లాస్ట్ మన వాల్యూ మాత్రమే కరెక్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి మెమరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసామా? క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను? ఇవన్నీ స్టోర్ అవుతాయని చెప్పాను. ఎలా స్టోర్ అవుతాయంటే, ఎక్స్ అనే వేరియబుల్ మనం స్ట్రక్చర్ యూజ్ చేసినప్పుడు మార్క్స్కి ఒక రూమ్, పర్సంటేజ్కి ఒక రూమ్, గ్రేడ్కి ఒక రూమ్ సపరేట్గా ఇచ్చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఒక ఇంట్లో 3 రూమ్స్ ఉన్నాయి. ఆ 3 రూమ్స్ని మార్క్స్కి ఒక రూమ్ ఇస్తుంది, పర్సంటేజ్కి ఒక రూమ్ ఇస్తుంది, గ్రేడ్కి ఒక రూమ్ ఇస్తుంది. అదే నేను ఇక్కడ యూనియన్ ఇచ్చాను అనుకోండి, యూనియన్ అనేవాడు ఏం చేస్తాడంటే యూనియన్ అనేవాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ అంతటికి ఒకటే రూమ్ ఇస్తాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అది ఎవరికి ఇస్తాడంటే, ఇంటికి మనకి ఎంత మెమరీ ఎలొకేషన్ ఎంత అవుతుంది? 2 bytes అవుతుంది. ఫ్లోట్కి 4, క్యారెక్టర్కి 1. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నాను. ఇంటికి మనకి ఒకవేళ తెలియకపోతే వినండి, 2 bytes అనేది మెమరీ అలొకేట్ అవుతుంది మనకి ఇంటీజర్ వాల్యూకి. ఫ్లోట్ అనే దానికి 4 bytes అలొకేట్ అవుతుంది, క్యారెక్టర్కి 1 byte. ఓకేనా? ఇప్పుడు దీని అన్నిటికన్నా హైయెస్ట్ దేనికి ఉంది మెమరీ అనేది? ఫ్లోట్కి 4 bytes. కాబట్టి 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అంటే ఒకటే రూమ్ 4 చైర్స్ వేసారు అనుకోండి, ఒకటే రూమ్లో 4 చైర్స్ వేసారు. అక్కడ ఇంతకుముందు ఏంటి? స్ట్రక్చర్లో 3 రూమ్స్ ఇచ్చేసారు. 3 రూమ్స్లో మార్క్స్కి ఒకటి, పర్సంటేజ్కి ఒకటి, గ్రేడ్కి ఒకటి. 3 రూమ్స్లో ఒక్కొక్కరిని పెట్టేశారు, అయిపోయింది. అలా మనకి నీట్గా క్లియర్గా ప్రింట్ అయిపోతుంది. యూనియన్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మార్క్స్కి దీంట్లో హైయెస్ట్ దేనికి మెమరీ అలొకేట్ చేయాలో అది డిసైడ్ అవుతుంది. ఫ్లోట్కి అలొకేట్ అవుతుంది. ఎందుకంటే ఫ్లోట్ అనేది 4 bytes, అన్నిటికన్నా హైయెస్ట్ కాబట్టి. ఫ్లోట్ 4 కాబట్టి ఒక్కటే రూమ్ అనేది ఒకటే అలొకేట్ అవుతుంది, దాంట్లో 4 అలొకేట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 4 చైర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫ్లోట్ అనేది లేదనుకోండి, నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? మార్క్స్, ఇంటీజర్ కదా, ఇంటీజర్కి ఎంత? 2 కాబట్టి 2 చైర్స్ అనేవి ఉంటాయి, ఫ్లోట్ ఒకవేళ లేకపోతే. ఒకవేళ ఈ 2 లేదనుకోండి, క్యార్ అనేది ఎంత? 1 కాబట్టి 1 చైర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు యూనియన్ గురించి మాట్లాడుతున్నాము. ఒక్కటే రూమ్ అలొకేట్ అవుతుంది, అది కూడా దాంట్లో ఎన్ని చైర్స్ అనేవి అలొకేట్ అవుతాయి అంటే ఫ్లోట్
4 చైర్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం పాస్ చేసిన వాల్యూ ఏంటి? మార్క్స్. మార్క్స్ అనేది ఫస్ట్ అక్కడ 2 చైర్స్ 10 కాబట్టి 1 ఒక చైర్‌లో, 0 ఒక చైర్‌లో వస్తుందనమాట. అంటే ఒక చైర్‌లో 1 కూర్చుంటుంది. 0 అనేది సెకండ్ చైర్‌లో కూర్చుంటుంది. నెక్స్ట్ ఏంటి? పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ అనేది ఎక్కడ కూర్చోవాలి అంటే ఈ 10 అనే దాన్ని పైకి లేపేస్తుంది. అంటే 10 అనేవాడు పక్కకెళ్ళిపోవాలి. పక్కకి అంటే బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చిన తర్వాత 95.3 అనేది ఒక్కొక్క చైర్‌లో ఒక్కొక్కరు కూర్చుంటారు. అంటే 9 ఒక దాంట్లో, 5 ఒక చైర్‌లో, 3 ఒక చైర్‌లో కూర్చుంటారు. ఇప్పుడు ఓకే. ఇక్కడ కూర్చున్నారు ఓకే. మళ్ళీ ఏంటి గ్రేడ్ గూడా కూర్చోవాలి. గ్రేడ్ కూర్చోవాలన్నప్పుడు ఏం చేస్తదంటే ఈ 95.3 ఉంది గదా! దాన్ని లేపేస్తది మొత్తాన్ని. ఇప్పుడు మనకి ఏ అనేది ఫస్ట్ చైర్‌లో వచ్చి కూర్చుంటుందనమాట. కాబట్టి మనకిప్పుడు ఆ రూమ్‌లో ఆ చైర్స్ మీద ఎవరున్నారు లాస్ట్‌కి? ఏ ఒక్కటే ఉంది. అవునా? క్లియర్ అర్థమవుతుందా? కాబట్టి మనకి ఏ అనేది మాత్రమే కరెక్ట్‌గా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇద్దరు అసలు లేరు. ఆ రూమ్‌లోనే లేరు. ఆ చైర్స్‌లో గూడా లేరు. కాబట్టి ఈ ఇద్దరు మనకి ప్రింట్ కరెక్ట్‌గా అవ్వరు. దీన్ని గార్బేజ్ వాల్యూస్ అంటారు. వెయిట్ ఎ మినిట్. చూడండి ఈ రెండిటిని గార్బేజ్ వాల్యూస్ అంటారు. ఎందుకంటే కరెక్ట్‌గా రాదు మనకి. ఎందుకంటే అసలు యూనియన్‌లో ఒక్కటే రూమ్ అలొకేట్ చేస్తుంది. అది కూడా హైయెస్ట్ దాన్ని బట్టి అలొకేట్ చేస్తుంది. కాబట్టి సో, ఇలా మనకి యూనియన్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఫస్ట్ యూనియన్‌కి, స్ట్రక్చర్‌కి డిఫరెన్స్ ఏంటిది? మెమరీ అలొకేషన్. మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది అనేది డిఫరెన్స్ వస్తుంది. స్ట్రక్చర్‌లో ఏంటిది? ఒక్కొక్క దానికి, ఒక్కొక్క మెంబర్‌కి ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తుంది. ఇక్కడేంటి? ఒకటే రూమ్ అలొకేట్ అవుతుంది. ఆ రూమ్ గూడా ఎట్లా దేన్ని బట్టి అంటే ఏ హైయెస్ట్ దేని యొక్క వాల్యూ ఉంటుందో అంటే డేటా టైప్స్‌లో హైయెస్ట్ దేనికి ఉంటుందో దాన్ని బట్టి చైర్స్ అనేవి దాని లోపలుంటాయి. ఆ చైర్స్‌లో గూడా ఫస్ట్ లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే స్పేస్ ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఉన్నవాళ్ళు బయటకెళ్ళిపోవాలి. కాబట్టి మనకి లాస్ట్ ఉన్న వాల్యూ మాత్రమే కరెక్ట్‌గా ప్రింట్ అవుతుంది. ఆ ముందు 2 వాల్యూస్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఈ 2 వాల్యూస్ అనేవి గార్బేజ్ వాల్యూ వస్తుంది. ఇందుకని మనకి యూనియన్స్‌ని పక్కన పెట్టేసి మనకి స్ట్రక్చర్స్‌ని ఇన్వెంట్ చేశారు. అర్థమైందా మీకు? నేను దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఒకసారి చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఇనమ్స్ టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఇనమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ మీ క్లాస్ రూమ్‌లో మీకంటూ ఒక్కొక్క మెంబర్‌కి ఒక్కొక్క రోల్ నంబర్ ఇస్తారు. ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క రోల్ నంబర్. ఇప్పుడు ఒక టీచర్ అనే అతను రోల్ నంబర్ 35 అన్నాడనుకోండి. మేబీ ఆ 35 రోల్ నంబర్ ఉన్న అతను గూడా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది నా రోల్ నంబరా అని జెప్పి. కదా! అదే టీచర్ అనే ఆమె ఆర్ అతను ఫర్ సపోజ్ రోల్ నంబర్ 35 అనేది రాహుల్ అనుకోండి. ఇప్పుడు రాహుల్ అని పిలిస్తే ఐడెంటిఫై జేయొచ్చు గదా! ఈజీగా వాళ్ళకి రాహుల్ అనే అతనికి అర్థమవుతుంది. ప్లస్ ఇట్స్ ఈజీ. అలాగే మనకి కోడ్‌లో గూడా ఒక నీట్‌గా స్ట్రక్చర్డ్ వే కావాలి అనంటే, మనం ఈ ఇనమ్స్‌ని యూజ్ చేస్తాం. నేను కోడ్ చెప్తాను మీకు. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే, ఇనమ్స్ అంటే స్ట్రక్చర్స్, యూనియన్స్ ఎలాగో ఈనమ్స్ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకేనా? ఇట్స్ ఎన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. దీంట్లో మనం ఒక ఏమంటారు? ఒక వర్డ్స్‌కి నంబర్స్‌ని అసైన్ చేస్తాము. ఫస్ట్ ఏం గాదు అర్థం కాకపోయినా ఏం గాదు. నేను కోడ్ చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇనమ్స్ అనే దానికి కీవర్డ్ ఏంటంటే ఇనమ్. ఇనమ్ అని రాయాలి. స్ట్రక్చర్‌కి యూనియన్స్‌కేమో యూనియన్, ఈనమ్స్‌కేమో ఈనమ్. ఓకేనా? ఈనమ్ అని రాసి మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను స్టూడెంట్ అని తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడేంటిది ఇది? మన డేటా టైప్. ఇనమ్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కదా! దీంట్లో నేను కొన్ని వర్డ్స్ చేస్తాను. వర్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా పర్లేదు. నార్మల్‌గా మనం వీక్ డేస్ కానీ ఇలా ఉంటాయి గదా! అవన్నీ స్టోర్ చేస్తూ ఉంటాము. చెప్తాను మీకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆహ్, నా క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ అన్నిటిని స్టోర్ చేస్తాను. ఫర్ సపోజ్ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. ఓకే. వీళ్ళందరూ క్లాస్‌లో స్టూడెంట్స్ అనుకుందాం. ఇప్పుడు
వెయిట్ ఎ మినిట్. మనం ఇక్కడ సెమీకోలన్ ఇవ్వద్దు. కామా ఇవ్వాలి. ఓకే. మీరు మిస్టేక్ చేయకండి. కామా ఇవ్వండి. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఒక క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్. నేను వీళ్ళని స్టోర్ చేశాను. మనం స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ అయితే కావాలి కదా! కాబట్టి ఇక్కడ ఇనం నార్మల్‌గా స్ట్రక్చర్‌లో ఏం చేస్తాం మనం? డేటా టైప్ ఇచ్చి మన వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఫర్ సపోజ్ నా వేరియబుల్ నేమ్ రోల్ నంబర్ అనుకుందాం. రోల్ నంబర్ అనేది నా వేరియబుల్ నేమ్. ఓకే. ఇప్పుడు నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఈ ఎన్టీఆర్ అనే అతని యొక్క రోల్ నంబర్ ఎంత అనేది నాకు కావాలనుకోండి. జస్ట్ నేను ఈక్వల్స్ టు ఎన్టీఆర్ అని పెడతాను. ఓకే. ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి. మర్చిపోవద్దు. ఇవన్నీ కామన్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరు అవాయిడ్ చేయాలంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ఎఫ్ %d ఎన్టీఆర్ సారీ రోల్ నెంబర్ అని రాయాలి. ఎందుకంటే రోల్ నెంబర్‌లోనే కదా ఎన్టీఆర్ అనేది స్టోర్ అయింది. కాబట్టి రోల్ నెంబర్ అని ఇస్తాను. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 1 ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు. డిఫాల్ట్‌గా మనం ఇచ్చిన లైన్‌ని బట్టి ఫస్ట్ ఉన్నదానికి 0 అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అలాగా ఈ ఇనం అనేది నంబర్స్‌ని అసైన్ చేసుకుంటూ దానికై అదే అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా మీకు? ఫర్ సపోజ్ నేనిక్కడ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అవుతుందో. ఏం ప్రింట్ అయింది? 11 ప్రింట్ అయింది. ఎందుకంటే ప్రభాస్ అనేది 10 అని మనం ఇచ్చాము. దాని తర్వాత ఉన్న వాల్యూ 11 అవుతుంది. దాని తర్వాతది 12. దాని తర్వాతది 13. ఫర్ సపోజ్ నేనిక్కడ 15 ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్‌కి ఏం రోల్ నంబర్ వస్తుంది చెప్పండి? ఐ హోప్ కరెక్ట్‌గా గెస్ చేశారనుకుంటున్నాను. 16 అనేది మన అవుట్‌పుట్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యొక్క రోల్ నంబర్ 16, అల్లు అర్జున్ 17, విజయ్ దేవరకొండ 18. అలా మనకి ఇనమ్స్ అనేది దానికై అదే. మనం సెపరేట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికై అదే నంబర్స్‌ని అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ నంబర్స్ ద్వారా మనం ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చనమాట. ఈ రోల్ నంబర్స్ ఇవనే కాదు, వీక్ డేస్ కానీ, మంత్స్ కానీ ఇలాగా మనం చాలా స్టోర్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. దీనికి మనం ఇనం అనేది యూజ్ చేస్తాము. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. బోత్ యూనియన్స్ అండ్ ఇనమ్స్ మీద ఖచ్చితంగా సాల్వ్ చేయండి. మన నెక్స్ట్ పార్ట్ అయిన పార్ట్ 21 ఫైల్ హ్యాండ్లింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అంటే ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.